హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక షాప్ యొక్క బోర్డ్ని అయితే మనం డిజైన్ చేయబోతున్నాము. అదేవిధంగా అదే మోడల్లో ఇంకా వేరే షాప్లకు సంబంధించి కూడా బోర్డ్స్ మనకు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. అందు గురించి మీకు ఈరోజు ఒక డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే పూజా స్టోర్ డిజైన్. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళేసి న్యూ ఫైల్ తీసుకొని నేను ఒక సైజ్ చూస్ చేసుకున్నాను. విడ్త్ ఒక 6 ఇంచెస్, హైట్ ఒక 4 ఇంచెస్, రిజల్యూషన్ ఒక 300. మోడ్ వచ్చేసి RGBలో చేస్తున్నాను. కంటెంట్ వచ్చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను. ఫైల్ ఓకే చేస్తున్నాను. మనకు ఫైల్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ సెర్చ్ బార్లో మనం బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయాలి. నేనైతే రెడ్ బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేస్తున్నాను. ఎంటర్ కొట్టేసేయాలి. ఇప్పుడు మనకి ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇమేజ్ ఆప్షన్ని చూస్ చేసుకుని మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్షన్ చేసుకోవాలి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్షన్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మౌస్లో రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ తీసుకొని మళ్ళీ ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఈ ఫైల్లో పేస్ట్ చేస్తున్నాను. ఎడిట్లోకి వెళ్తే పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. షార్ట్కట్లో అయితే Ctrl+V. ఇప్పుడు దీన్ని Ctrl+T సహాయంతో ఇమేజ్ మన డిజైన్ ఫైల్లో ఇమేజ్ ఫుల్గా బ్యాక్గ్రౌండ్ని సెట్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాటర్ని తీసుకురావాలి. వీడియో ల్యాక్ అవ్వకూడదని నేను ఆల్రెడీ మ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డెస్క్టాప్ పైన ఉన్న నా మ్యాటర్ని దీంట్లోకి తీసుకొస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మ్యాటర్ మొత్తం మనం దాంట్లోకి ఫిలప్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ 2 లైన్లని దీంట్లోకి తీసుకొస్తున్నాను. అండ్ నెక్స్ట్ లైన్ కూడా. ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత Ctrl+T సహాయంతో చిన్నగా పెద్దగా మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ఇంకొక లేయర్ తీసుకోవాలి. అది M టూల్ సహాయంతో తీసుకొని మనకి ఇలా సెలెక్షన్ అవుతుంది. సెలెక్షన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కార్నర్లను స్మూత్ చేయాలి. స్మూత్ చేయాలంటే సెలెక్ట్ దాంట్లోకి వెళ్ళేసి అక్కడ మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో స్మూత్ కనుక తీసుకొని దాంట్లో మనకు ఒక నంబరింగ్ ఇచ్చుకోవాలి. 30 కానీ 20 కానీ 40 కానీ ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి ఓకే చేస్తే మనకు కార్నర్స్ అనేవి రౌండ్ అవుతాయి. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ మళ్ళీ ఇస్తూ వెళ్తుంటే అది ఇంకా రౌండ్గా మనకి సెట్ అవుతుంది. ఒక మంచి కార్నర్ వచ్చే విధంగా అలా మాడిఫైలో స్మూత్లో పెట్టేసుకొని మనకు కార్నర్ ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కలర్ అనేది ఒకటి ఫిలప్ చేసుకోవాలి. నేనైతే ఆరెంజ్ కలర్ని దీంట్లో ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఆరెంజ్ కలర్ సెలెక్షన్ చేసుకొని ఓకే చేసుకొని ఇప్పుడు ఆల్ట్ నొక్కి పట్టి బ్యాక్ స్పేస్ నొక్కితే మనకు దాంట్లో కలర్ అనేది ఫిలప్ అవుతుంది. మళ్ళీ డీసెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని డీసెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ ఉన్న లేయర్ని మనం బ్యాక్గ్రౌండ్ పైనకి సెట్ చేయాలి. ఇలా దాన్ని నొక్కి పట్టి బ్యాక్గ్రౌండ్ పైనకు లాగితే బ్యాక్గ్రౌండ్ పైనకు వచ్చేస్తుంది. ఇలా ఇప్పుడు వచ్చిన లేయర్ని టెక్స్ట్ని కరెక్ట్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనం టెక్స్ట్కి కలరింగ్ ఇవ్వబోతున్నాము. టెక్స్ట్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందని మనకు ఇప్పుడు ఆరెంజ్ పైన మనకి బ్లూ కలర్ కానీ డార్క్ బ్లూ కానీ మనకు లుక్ కనిపిస్తుంది కాబట్టి డార్క్ బ్లూ ఇచ్చేస్తున్నాము. మళ్ళీ దీనికి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్ట్రోక్ అప్లై చేయాలి. కలర్లో వైట్ కలర్ తీసేసుకొని మనం డిక్రీజ్ చేసేసేయాలి సైజు. దాని వల్ల ప్రివ్యూ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఓకే చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు కిందన కాపీ లేస్టల్ తీసేసుకొని దీనికి పేస్ట్ లేయర్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు పూజా స్టోర్కు కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. టెక్స్ట్ బాక్స్లో కలర్ ఆప్షన్ చూసుకొని మళ్ళీ దీంట్లో వైలెట్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది కాబట్టి వైలెట్ కలర్ని ఇవ్వబోతున్నాను. దీంట్లో కొంచెం డార్క్ ఓకే చేస్తున్నాను. ఇలా మనకు కరెక్ట్గా సెట్ చేసేసుకోవాలి. ఈ లేయర్కి మనము ఎల్లో కలర్ లేయర్కి మనము ఒక స్ట్రోక్ ఇవ్వబోతున్నాము. ఎల్లో కలర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నాము. ఆరెంజ్ కలర్ బాక్స్కి మనం ఎల్లో కలర్ స్ట్రోక్ అనేది ఇవ్వబోతున్నాం. బ్లెండింగ్ ఆప్షన్స్లో స్ట్రోక్ తీసుకొని మనం సైజ్ అనేది డిక్రీజ్ ప్రివ్యూ చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అయితే ఒక లుక్ వచ్చేసింది. బార్డర్ టైప్ లుక్ వచ్చేసింది. ఓకే చేసేసాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా రిమైనింగ్ మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ని కూడా మనం దీంట్లోకి అడ్జస్ట్ చేయాలి. ఈ మ్యాటర్ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ మ్యాటర్ యొక్క కలర్ని టెక్స్ట్ క్యారెక్టర్ బాక్స్లోకి వెళ్ళేసి వైట్ కలర్ ఇచ్చేసి ఇప్పుడు ముందుగా తీసుకున్న మ్యాటర్ని కొంచెం పైనకి సెట్ చేసి కొంచెం చిన్నగా చేస్తున్నాను. మనకు గ్యాప్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాల్సింది.
మన కింద ఇమేజెస్ రావాలి, మ్యాటర్ రావాలి, అడ్రస్ కూడా రావాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ మ్యాటర్ని నేను 2 లైన్లలో సెట్ చేస్తున్నాను. 3 లైన్లు అంటే కిందన మనకు గ్యాప్ సరిపోదు. ఇలా సెట్ చేసి కంట్రోల్ డిసైన్తో మ్యాటర్ని కొంచెం చిన్నగా సెట్ చేసి మన ఇమేజ్ సైజుకి తగ్గట్టుగా ఫిలప్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కిందన అడ్రస్ కోసం ఒక లేయర్ని ఇవ్వబోతున్నాను. M-Tool సాయంతో సెలెక్షన్ చేసుకొని న్యూ లేయర్ తీసుకొని దీనిలో కొంచెం డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా డార్క్ లాగా ఇచ్చేస్తే మనం దాంట్లో అడ్రస్ పెట్టచ్చు. ఓకే చేసేసి మళ్ళీ డీసెలెక్ట్ చేసేసుకొని దీన్ని మనం సరిపోదు కాబట్టి ఇంకొంచెం పెద్దగా చేసుకుంటాం కంట్రోల్ డి సాయంతో. ఇప్పుడు అడ్రస్ అనేది ఉంటుంది కాబట్టి అడ్రస్ తీసుకెళ్ళి దాంట్లో అడ్రస్, ఇప్పుడు సపోజ్ మీది ఏ అడ్రస్ అయితే అడ్రస్ ఇందులో మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మొబైల్ నెంబర్ కూడా నేను ఎగ్జాంపుల్గా ఇచ్చేసాను. మొబైల్ నెంబర్ సెట్ చేసేసాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ప్రివ్యూ లుక్ అనేది ఇట్లా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి ఇంకా ఐటమ్స్ అనేవి మనం దీంట్లోకి అడ్జస్ట్ చేయాలి. ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఫోటోని నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు లక్ష్మీనరసింహ ఫోటో వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ తీసుకొని ఫోటోషాప్లోకి వెళ్ళేసి సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసేసి ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేయాలి. వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకెళ్ళాలంటే మనం మ్యాజిక్ టూల్ మూవ్ టూల్ కింద మ్యాజిక్ టూల్ ఉంటుంది. మ్యాజిక్ టూల్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి ఆ వైట్ అనేది సెలెక్ట్ అవుతుంది. డిలీట్ కొట్టేసేయాలి. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లేయర్కి డీసెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్కి లైట్గా అవుటర్ గ్లో ఇస్తే మనకు ఇమేజ్ కట్ అయినట్టుగా ఇట్లా స్ప్రెడ్ కాకుండా కొంచెం అందులో మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుగురించి కొంచెం అవుటర్ గ్లో అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనం అవుటర్ గ్లో ఇచ్చేసిన తర్వాత మనకు చూసుకుంటే ప్రివ్యూ ఇలా వచ్చింది. చూడండి, కంట్రోల్ Z నొక్కి చూపిస్తున్నాను. అవుటర్ గ్లో ఇస్తే మనకు అలా ఉంటుంది అన్నట్టు. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ మళ్ళీ ఫోటో వెనకాల మనము కొంచెం ఎల్లో ఎఫెక్ట్ లేయర్ సెలెక్షన్ చేసుకుని ఆ లేయర్ పైన కొంచెం ఎల్లో ఎఫెక్ట్ గ్లో లాగా మనము ఆ గార్డ్ ఫోటో వెనకాల మనం ఇవ్వబోతున్నాం. ఇలా ఎల్లో కలర్ సెలెక్షన్ చేసుకొని మనం న్యూ లేయర్ తీసుకొని వెనకాల కొంచెంగా మనం ఇచ్చేసినట్లయితే అలా లుక్ వస్తుంది. సరిపోతుంది. కంట్రోల్ Z అండ్ ఆప్షన్ ప్రివ్యూ చేసుకుంటే అలా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు నెక్స్ట్ కింద మనకి ఇమేజెస్ రావాలి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ పూజ సామాగ్రి ఐటమ్స్ అని PNG కుట్టేస్తున్నాను. సెర్చ్ బార్లో ఇక్కడ మనకు ఇలా ఆప్షన్స్ వచ్చినాయి. దీంట్లో నుండి మనకు కావాల్సిన ఇమేజెస్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి. ఈ ఇమేజ్ని రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ చేసుకుంటున్నాను. ఇది PNGలో ఉంది. అండ్ వన్ మోర్ ఐటమ్ ఇది కూడా. ఇందులో కూడా మనం క్లారిటీ సెలెక్షన్ చేసుకోవాలి. కొన్ని చిన్న సైజు ఉంటే బ్లర్ అయిపోతాయి. ఈ ఇమేజ్ని క్లారిటీ ఉంది, దీన్ని కాపీ చేసుకుంటున్నాను. ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ నొక్కితే లేయర్ అనేది పైనకు వస్తుంది మనకి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ నొక్కితే పైనకు వచ్చేస్తుంది. పైనకు వచ్చిన తర్వాత ఇప్పుడు జూమ్ చేసుకొని దాన్ని మనము మళ్ళీ మ్యాజిక్ టూల్ తీసుకొని దాంట్లో సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కిందన ఇక్కడ మిస్ అయింది. మనం ఏం చేయాలంటే అక్కడ నంబరింగ్ అనేది తగ్గించుకొని మళ్ళీ మ్యాజిక్ టూల్తో సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో షిఫ్ట్ నొక్కి పట్టి మధ్యలో క్లిక్ చేసి అది కూడా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ చేసేయాలి.
సెట్ చేసిన తర్వాత కంట్రోల్ టీతో అడ్జస్ట్ చేసుకొని దీనికి కూడా సేమ్ మళ్ళీ అవుటర్ గ్లో అనేది అప్లై చేయాలి. కొంచెం ఈ అవుటర్ గ్లో ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్లో అది స్ప్రెడ్ అయినట్టు కాకుండా మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇంకా ఏదైనా ఇమేజెస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క యజ్ఞం అనేది ఇమేజ్ చేస్తున్నాము. యజ్ఞానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి సెల్లింగ్ దీంట్లో నుంచి ఒక యజ్ఞం సంబంధించిన పిఎన్జిని మనము సేవ్ చేసేసుకొని ఇప్పుడు ఆ ఫైళ్ళని డౌన్లోడ్లోకి వచ్చిన ఆ ఫైళ్ళని ఈ ఫైళ్ళని దీంట్లోకి మనం డిజైన్లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి మనం కంట్రోల్ టీ సహాయంతో చిన్నగా పెద్దగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టోటల్గా అన్ని ఇమేజెస్ని దీంట్లో అడ్జస్ట్ చేసేసేయాలి. ఈ ఇమేజ్ని కూడా దీంట్లోకి డ్రాగ్ చేసుకొని మళ్ళీ మ్యాజిక్ టూల్ సెలెక్షన్ చేసుకొని దానికి సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టేసేయాలి. మళ్ళీ కంట్రోల్ డి. కరెక్ట్గా అడ్జస్ట్ చేసేసుకొని దీనికి కూడా కొంచెం ఆటోలో ఇచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో ఒక లైన్ లాగా ఇలా సెట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇంకొక ఇమేజ్ కూడా వస్తుంది. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఇక్కడ సెర్చ్ బార్లో పూజ బ్రాస్ ఐటమ్స్ పిఎన్జి టైప్ చేసేసాను. ఇక్కడ చూసుకుంటే మనకు ఇటువంటివి వచ్చినవి. దీంట్లో నుంచి ఒక ఇమేజ్ని చూస్ చేసేసుకొని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని దాంట్లో మనం ఫోటోషాప్లో పేస్ట్ చేయాలి. మళ్ళీ మ్యాజిక్ టూల్తో సెలెక్షన్ చేసుకొని డిలీట్ చేసేయాలి. డీసెలెక్ట్ చేసుకొని కంట్రోల్ టీ సహాయంతో మళ్ళీ చిన్నగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇమేజెస్ అనేవి వచ్చేసినవి. అన్నీ ఒక సీక్వెన్స్లో సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు డిజైన్ ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి మనము ఒక ఫైనల్ టచ్ ఇవ్వాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిన ఈ డిజైన్కి ఇంకొక కొంచెం మాడిఫై చేసి దీనికి లుక్ వచ్చే విధంగా సెట్ చేయాలి. మళ్ళీ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్స్ తీసుకొని రెడ్ కలర్వి కిందన స్క్రోల్ చేస్తూ మనకు కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్షన్ చేసుకోవాలి. దానివల్ల మనకు ఆటోమేటిక్గా లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్షన్ చేసుకున్నాను. మళ్ళీ రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ ఫోటోషాప్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే కార్నర్కి సెట్ చేసి డిజైన్లో ఫిల్అప్ చేయబోతున్నాను. ఇలా సెట్ చేసేసాము. దీనికి అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఓకే. ఇప్పుడు కిందన డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి ఎరేజ్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కొంచెం మనకు ఇమేజెస్ మంచిగా కనిపించాలి కాబట్టి ఇలా ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.